నిమజ్జనం రోజు కూడా మా మహాద్యకు అంగన్వాడి ఉంది, కానీ ఆడ మందిని చూసి అది ఓనే లేదు స్కూల్కి. రిబ్బన్ కట్టుకొని టిప్ టాప్ మా తయారైంది, కానీ అక్కడ నిల్చోబెడితే అస్సలే డ్యాన్స్ వేసులేదు, అందరినీ బీరిపోయి చూసుడు. దేవుడు అడికెళ్ళి గదిలేదాకా చూసింది. ఆయన ముందుకు గదిలినాక ఏడుపు మొదలు పెట్టింది, దేవుడు పోతుండు జేజ పోతుండని. ఒక వినాయకుడేమో మెయిన్ రోడ్ నుంచి పోయి హనుమన్ల నుంచి వస్తాయి, హనుమన్ల కాడి వినాయకుడేమో మా ఇంటి ముందటికే వస్తాయి. ఇక అవి రెండు వచ్చే వరకు ఫుల్ టైం పట్టింది, కానీ మా ఇంటి ముందటనే ఫుల్ సాంగ్స్ వినబడుతున్నాయి. పిచ్చిదాని లెక్క ఒక్కదాన్ని ఎగిరిన, కొద్దిసేపు మరి అక్కని కూడా ఎగిరిపించిన. మా ఇంటి వెనకాలకు రోడ్డు ఉంటుంది, కానీ ఇంటి ముందు మొత్తం పొలాలే ఉంటాయి. ఎంత దొంకినా ఎవరికి కనవడు, కానీ మా రకి సిగ్గిపడు ఆడికి కూడా. ఫైనల్గా దేవుడైతే వచ్చిండు. మా ఇంటి ముందరికి వచ్చే వరకే కరెంటు పోయింది, మస్తు సేపు ఆగిర్రు. ఇక కరెంట్ వచ్చినాక కొబ్బరికాయ కొట్టి దేవుని వెనకాలనే వేయినాం. ఇట్లకెళ్ళి తిరిగి మళ్ళీ దేవుడు పెట్టిన కాడికి వచ్చిండు. రెండు వినాయకుల్ని ఒక కాడ నిలిచిపెట్టి వాటిని ముచ్చట పెట్టుకోమని మేము ఎగిరినాం పొల్లు. ఆ రెండు ఎడ్లు అక్కడనే ఉంటాయి, బాంబుల సౌండ్కి అవి డాన్స్ చేసుడు పాపం. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను నిమజ్జనానికి డాన్స్ వేయలేదు. ఈసారి ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలనుకున్నా, కానీ కుదరలే. వాళ్ళేమో పొల్లు లొల్లి పెట్టుకున్నారట, డాన్స్ లేదేం లేదు. ఆడికి పోతే డాన్స్ మిస్ అయితే వీడు ఉన్నా కాబట్టి లొల్లి మిస్ అయినా. రాత్రి 11కి ఎగిరి రాగా టాటాయిస్ కనబడ్డది. లైట్ ఎలుక్కి నల్లగా చక్కచక్క మెరుతుంది దూరం నుంచి. తొవ్వ మీద ఫుల్ బండ్లు పోతున్నాయి, ఆయనతో ఏ బండి అనేది దొక్కుతుందని మోర్లోకి నూకినాం. సరే కానీ మీ నిమజ్జనం ఎట్లా జరిగింది? పొల్లు డాన్స్ చేసిరు కావచ్చు కదా, కామెంట్ చేయర్రి.